బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డివైడర్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక అతన్ని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడ్డారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి సీఎం రేవంత్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. ఇక నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుందన్నారు. నందిత కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నందిత తండ్రి సాయన్నతో తనకున్న సన్నిహిత సంబంధాలు సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఇక గతేడాది ఇదే నెలలో నందిత తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న స్వర్గస్థులయ్యారని, ఇక ఏడాది ఇదే నెలలో నందిత మృతి అత్యంత విచారకరమన్నారు. లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం బాధాకరమని, ఆమె మృతికి సంతాపం తెలిపారు. లాస్య నందిత కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం లాస్య మృతికి సంతాపం తెలిపారు. చిన్న వయసులోనే యువ ఎమ్మెల్యేను కోల్పోవడం బాధాకరమన్నారు. కాగా ఇవాళ తెల్లవారుజామున పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్పై లాస్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతి వేగంగా దూసుకెళ్లిన ఆమె కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఇక ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె డ్రైవర్, పిఏలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో ఆమె కుటుంబంలో పాటు బీఆర్ఎస్ పార్టీలోనూ తీవ్ర విషాదం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం తీవ్ర విషాదమని, తండ్రి అకాల మరణంతో చిన్న వయసులోనే విద్యాధికురాలైన ఆమెకు ఎమ్మెల్యేగా అవకాశం దక్కిందని, అంతలోనే రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడం దురదృష్టకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని నిరంజన్ రెడ్డి దేవుణ్ణి ప్రార్థించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చాలా బాధాకరమని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారన్నారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య 3 నెలల్లోనే ఇలా అందరికీ దూరం అవుతుందని అనుకోలేదన్నారు. లాస్య కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలుపుతున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. (1987లో హైదరాబాద్లో లాస్య నందిత జన్మించారు. చదువు విషయానికి వస్తే బీటెక్లో కంప్యూటర్ సైన్స్లో పూర్తి చేశారు. ఇక 2015లో రాజకీయాల్లోకి వచ్చారు.
2015లోనే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2016లో సాయన్నతో పాటు బీఆర్ఎస్లో లాస్యనందిత చేరారు. 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్గా నందిత పనిచేశారు. ఇక 2021 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ అభ్యర్థి గణేష్ పై 17,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు. పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో లాస్యనందిత అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్యనందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడ్డారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి సీఎం రేవంత్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నందిత కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. ఇక గతేడాది ఇదే నెలలో నందిత తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న స్వర్గస్థులయ్యారని, ఏడాది ఇదే నెలలో నందిత మృతి అత్యంత విచారకరమన్నారు. లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అసలుకి అతివేగమే ఈ ప్రమాదానికి కారణమంటారా? లాస్య మృతికి అతివేగమే కారణమంటారా? వెన్నెల శాసనసభ్యురాలు లాస్యనందిత కంటోన్మెంట్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అకాలం మృతి చెందారు. ఓఆర్ఆర్ వద్ద డివైడర్ ను ఢీకొని లాస్య కారు పల్టీలు కొట్టింది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఆమె ఆర్గాన్స్ మొత్తం కూడా ఇంటర్నల్ గా దెబ్బతిన్నాయని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. దీంతో ఆమె అయితే చనిపోవడం జరిగింది. చనిపోయినటువంటి లాస్యనందిత మృతదేహాన్ని అయితే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ యొక్క లాస్యనందిత మరణ వార్త ఇటు రాష్ట్రంలోనే ప్రముఖ రాజకీయ పార్టీలోనే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా దిగ్భ్రాంతికి లోన్ చేసింది. ఇటు లాస్యనందిత ఒక సంవత్సరం కాకముందుకే ఇటు తండ్రి చనిపోవడం, ఆ తర్వాత లాస్యనందిత ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కనీసం ఒక 3 నెలలు కూడా కాకముందుకే 70 రోజులు కావస్తున్నది. ఈ అకాలంగా మృతి చెందడం అయితే రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు, సంతాపాన్ని వ్యక్తం చేశారు. లాస్యనందిత అకాల మృతికి తాను విచారం వ్యక్తం చేయడం జరిగింది. లాస్యనందిత ఇటీవలి కాలంలో శాసనసభ్యురాలుగా ఎన్నిక కావడే కాకుండా ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని, ఇటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సాయన్నతో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని, కుటుంబంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. లాస్యనందిత మృతి చెందడం అయితే బాధాకరం అని చెప్పేసి
ఇటు విచారాన్ని వ్యక్తం చేయడం జరిగింది. లాస్ట్ ఇటీవల కాలంలో అన్ని కలిసి రావడం లేదు. ఇప్పటికే 2 సార్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నటువంటి లాస్ట్ అనంత మూడోసారి ప్రమాదానికి గురికావడమే కాకుండా మృతి కూడా చెందడం జరిగింది. ఇటు మొదటిసారిగా తొలుత లిఫ్ట్ లో ఇరుక్కొని తొలి ప్రమాదం నుంచి ఆమె బయటపడ్డారు. ఆ తర్వాత నల్గొండ బహిరంగ సభ కేసీఆర్ నిర్వహించినటువంటి నల్గొండ బహిరంగ సభకు వెళ్ళొస్తున్నటువంటి సందర్భంలో ప్రమాదానికి గురి కావడం జరిగింది. దాంతో అక్కడ ఒక కానిస్టేబుల్ కూడా ఆ కారు గుద్దుకోవడంతో కానిస్టేబుల్ కూడా చనిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇటు నల్గొండ ఓఆర్ఆర్ వద్ద జరిగినటువంటి ఈ ప్రమాదంలో లాసనంత కారు ఢీకొని చనిపోవడంతో హోంగార్డు చనిపోయేటువంటి సమయంలో ఆమె కూడా తీవ్రంగా గాయాల పాలు కావడం జరిగింది. 10 రోజులు గడవక ముందే మరొకసారి కూడా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో అన్ని గండాలు తప్పించుకున్నా గానీ ఈసారి మాత్రం ప్రమాదం నుంచి గట్టెక్కలేకపోయింది. ఇటు ఆమె మృతితోటి ఇటు కుటుంబం కూడా కన్నీరు మున్నెరవుతోంది. ఓఆర్ఆర్ వద్ద డివైడర్ ఢీకొనడంతో ఈ యొక్క కారు అతి వేగంగా వచ్చిందా లేదా అనేది ఇంకా తెలియలేదు. కానీ సీట్ బెల్ట్ ఆమె పెట్టుకోకపోవడం వల్లనే ఇది ఒక పెద్ద ప్రమాదం అయితే జరిగింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. ఆ డ్రైవర్ కూడా తీవ్రమైనటువంటి గాయాలతో ఉన్నారు. మొత్తానికైతే లాస్ట్ మృతి అయితే ఇటు రాష్ట్ర ప్రజలను ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులను కూడా కలిసివేసింది. ఇటు కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. కేసీఆర్, హరీష్ రావు, కవిత, అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇటు కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు, శ్రీధర్ బాబు లాంటి నేతలందరూ కూడా స్పందించడం జరిగింది. లాస్ట్ మృతి అయితే తీవ్రమైనటువంటి బాధను కలిగించిందని చెప్తా ఉన్నారు. మరొకవైపు లాస్యనంత జీవితం మొత్తం కూడా ఇటు చిన్నతనం నుండే తండ్రికి బాసటగా నిలిచింది. 2015 ఎన్నికల్లోనే అటు టికెట్ నుండి ఆమె కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత నాన్నతో కలిసి బీఆర్ఎస్ లో చేరింది. 2016లో ఇటు కవాడ్ కూడా కార్పొరేటర్ గా గెలిచింది. ఆ తర్వాత 2021లో మళ్ళీ అదే కవాడగూడ నుండి ఓడిపోయి 2023 ఫిబ్రవరిలో ఇటు 2022 ఫిబ్రవరిలో సాయన్న మృతి చెందడంతో 2023 ఎన్నికల్లో శాసనసభ్యురాలుగా పోటీ చేసి గెలుపొందినటువంటి లాస్యనందిత 70 రోజులు కూడా కాలేదు శాసనసభ సభ్యురాలుగా నియామకమై అకాలంగా మృతి చెందడం అయితే రాష్ట్ర ప్రజలైతే తీవ్రంగా కలిసివేస్తా ఉన్నది. నెల జరిగింది. మరి ఎందుకని సరైన జాగ్రత్తలు తీసుకోలేదంటారు? రాంబాబు, అయితే గతంలో కూడా లాస్యనందితకు కారు ప్రమాదం జరిగింది. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఎందుకు సరైన జాగ్రత్తలు తీసుకోలేదంటారు? సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఈ రోజు లాస్యనందిత కూడా ఇలాంటి జరిగింది. అదేవిధంగా హీరో హరికృష్ణ కూడా ఇలాంటి సంఘటనలు కార్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, లేకపోతే హైవేల మీద అతి వేగంగా వెళ్ళడము, లేకపోతే ఇటు ఓవర్ దగ్గర టర్నింగ్ల దగ్గర చాలా పొలిటికల్ అయితే మోగుతా ఉన్నాయి. అయినా కానీ జాగ్రత్తలు పాటించకపోవడాలు లాంటివి జరిగి ఉండొచ్చా లేదా అనేది తెలియాల్సింది. కానీ సీట్ బెల్ట్ అయితే పెట్టుకోకపోవడం అది దురదృష్టంగా భావించాలి. అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కూడా అతివేగంగా వెళ్ళినట్టు తెలుస్తా ఉన్నది. కొద్దిగా ఫాగింగ్ మంచు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీంతో కారు ముందు కనపడలేదనేది కూడా తెలుస్తా ఉంది. దీంతో ఈ యొక్క భారీ ప్రమాదం అయితే జరిగినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ యొక్క రాష్ట్ర ప్రజలను అయితే కలిసి వేసేటువంటి సంఘటన, ఒక యువ నాయకురాలు చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి లాస్యనందిత, ఒక ఏసీ కుటుంబానికి సంబంధించినటువంటి లాస్యనందిత శాసనసభ సభ్యురాలుగా గెలుపొందడే కాకుండా తండ్రి బాటలో చిన్నప్పటి నుండే పయనిస్తూ రాజకీయాలకు వచ్చినటువంటి లాస్యనందిత ఇటు ప్రజల్లో కూడా అభిమానాన్ని చూరగొన్నది. ఇటు కంటోన్మెంట్ నియోజకవర్గమే కాకుండా ఇటు ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా లాస్యనందితకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అలాంటి లాస్యనందిత చనిపోవడం ఇటు హైదరాబాద్ లోని ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రజలకైతే తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. అయితే రాంబాబు, ఎమ్మెల్యే లాస్యనందితతో పాటు ఇటు పిఏ అలాగే కారు డ్రైవర్ కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? డ్రైవర్ కూడా సీరియస్ గా ఉండరు, చాలా సీరియస్ గా ఉన్నారు. అతని పరిస్థితి కూడా బాగాలేదని చెప్పేసి ఆందోళనకరంగా తెలుస్తా ఉన్నది. అతనైతే ఇప్పుడు కోమాలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇటు ఆయన కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనపడుతోంది. డాక్టర్లు అయితే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ పరిస్థితి కూడా చేయి దాటినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇటు కోమాలో ఉన్నటువంటి స్థితిలో వైద్యులైతే అటు వైద్యం చేస్తా ఉన్నారు. ఇందులో
థ్యాంక్ యూ. కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం బాధాకరమని ఆమె మృతికి సంతాపం తెలిపారు. లాస్య నందిత కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం లాస్య మృతికి సంతాపం తెలిపారు. చిన్న వయసులోనే యువ ఎమ్మెల్యేను కోల్పోవడం బాధాకరమన్నారు. కాగా ఇవాళ తెల్లవారుజామున పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్పై లాస్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతి వేగంగా దూసుకెళ్లిన ఆమె కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఇక ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె డ్రైవర్ పిఏలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో ఆమె కుటుంబంతో పాటు బీఆర్ఎస్ పార్టీలోనూ తీవ్ర విషాదం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం తీవ్ర విషాదమని, తండ్రి అకాల మరణంతో చిన్న వయసులో విద్యాధికురాలైన ఆమెకు ఎమ్మెల్యేగా అవకాశం దక్కిందని, అంతలోనే రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడం దురదృష్టకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని నిరంజన్ రెడ్డి దేవుణ్ణి ప్రార్థించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చాలా బాధాకరమని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య 3 నెలల్లోనే ఇలా అందరికీ దూరం అవుతుందని అనుకోలేదన్నారు. లాస్య కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలుపుతున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇక 1987లో హైదరాబాద్లో లాస్య నందిత జన్మించారు. చదువు విషయానికి వస్తే బీటెక్లో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు. ఇక 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015లోనే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2016లో సాయన్నతో పాటు బీఆర్ఎస్లో లాస్య నందిత చేరారు. 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్గా నందిత పనిచేశారు.
2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి ఓటమి పాలయ్యారు. ఇక 2023 ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ అభ్యర్థి గణేష్ పై 17,000 ఓట్ల ఘన విజయం సాధించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే మనం ఉదయం నుంచి చూస్తున్నామో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృత్యుకి గురి కావడం జరిగింది. ఏదైతే లారీని తప్పించబోయి లారీతో ప్రమాదం జరిగి తప్పించబోయి సైడ్కున్న రైలింగ్ ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. దీంట్లోని హుటాహుటిన ఎప్పుడైతే ప్రమాదం జరిగింది అప్పుడే అక్కడికి అటుగా వెళ్తున్న వాహనదారులు ఆమెని రక్షించే ప్రయత్నం చేసి బయటకు తీశారు. కానీ అప్పటికి ఆమె చనిపోయింది. అయితే చనిపోయిన వాళ్ళు ఎవరో తెలియక కొద్దిసేపు పోలీసులు వచ్చిన తర్వాత నిర్ధారణ జరిగింది. ఆమె కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితగా గుర్తించారు. అయితే మనం చూస్తున్నాం ఇప్పటికే ఆమె అక్కడున్న లోకల్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఆమెకు సంబంధించిన పోస్ట్ మార్టం కూడా జరుగుతుంది. అయితే ఈ పోస్ట్ మార్టం తర్వాత ఆమె మృతదేహాన్ని కంటోన్మెంట్ లో ఆమె నివాసానికి తరలించబోతున్నారు. ఇప్పటికే లాస్య నందిత మృతి పట్ల ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు అందరూ కూడా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. లాస్య నందితతో వారికి ఉన్న అనుభవాన్ని వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ట్విట్టర్ ద్వారా వారు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయడం జరిగింది. అయితే లాస్య నందితకు సంబంధించి మనం చూసుకుంటే కనుక సరిగ్గా గత ఏడాది ఇదే నెలలో తండ్రి సాయన్న కూడా టీడీపీలో ఉంటూ వచ్చారు. మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేయడం జరిగింది. అయితే అనారోగ్య కారణంతో ఇదే నెలలో గత ఏడాది మృత్యువాత పడ్డారు. సో ఇది యాదృచ్ఛికం అనుకోవచ్చో లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చో కానీ ఇదే నెలలో ఇప్పుడు లాస్య నందిత కూడా మృతి చెందడం అనేది కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సరిగ్గా ఒక 10 రోజుల క్రితం చూసుకున్నా కూడా ఇదే వాహనంలో లాస్య నందిత ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కొద్దిపాటి గాయాలతో బయటపడడం జరిగింది. అంతకు ముందు లిఫ్ట్ లో ఇరుక్కోవడం జరిగింది. అప్పుడు కూడా బయటపడడం జరిగింది. అంటే ఆమె మృత్యువుకు ముందు 2 సార్లు మృత్యు వరకు వెళ్ళి వెనక్కి వచ్చింది. కానీ మూడోసారి మృత్యును తప్పించుకోలేకపోయింది. ఆమె రోడ్డు ప్రమాదంలో మరణానికి దారి తీసింది. మరోవైపు చూసుకుంటే కనుక ఆమె మృతి చెందడంతో ఆమె కంటోన్మెంట్ ఏరియా అంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏదైతే సడన్ గా ఈ తరహా ప్రమాదం వారు వినడము, అదేవిధంగా అనుకోని సంఘటన ఒకసారిగా వాళ్ళకి తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులైతే ఇప్పటికీ ఎవరు కూడా ఓదార్చలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ హాస్పిటల్ దగ్గర కావచ్చు, కుటుంబ నివాసంలో కావచ్చు, కుటుంబ సభ్యులందరూ కూడా వారి రోదన చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు అనుకోలేదు ఇలాంటి ఘటనలు జరుగుతాయని చెప్పి ఎవరు అనుకోరు. సో ఇలాంటి సంఘటన జరగడము, అందులోకి చేతికొచ్చిన తమ అక్క కావచ్చు, కూతురు కావచ్చు ప్రమాదానికి గురి కావడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామని చెప్పేసి ప్రభుత్వ తరఫు పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మాజీ మంత్రులందరూ కూడా లాస్య కుటుంబ నివాసానికి వెళ్తున్నారు. అక్కడ వారి కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. లాస్య మృతదేహంను కలిసివేసిందంటూ ట్విట్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా ఇతర మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా ట్విట్టర్లో తమ సానుభూతిని అదేవిధంగా తమ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో లాస్య మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఆమె మృతదేహాన్ని నేరుగా ఆమె నివాసానికి తీసుకుని వెళ్తారు. అక్కడ ప్రజల సందర్శన ఉంచిన తర్వాత అంత్యక్రియల కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ ఎలా జరగబోతున్నది కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత తెలియజేస్తామని చెప్పేసి కూడా తెలుస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా మాజీ మంత్రులు కూడా లాస్య కుటుంబానికి వెళ్తారు. అక్కడ వారికి
తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తారు అని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు లాస్య నివాసం తదితర ప్రాంతాలంతా కూడా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. వెన్నెల శ్రీనివాస్, ఇటు లాస్యతో పాటు ప్రయాణిస్తున్న పిఏ పరిస్థితి, అలాగే కారు డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికీ కూడా కారు డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. ఆయన కాళ్ళు బ్రేక్ అయ్యింది, అదే విధంగా ఇంకా ఆయన కోలుకోలేదు, ఆయన ఇంకా దాంట్లోనే ఉన్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆయన కోలుకుంటే కానీ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది చెప్పలేమని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఒక లారీని తప్పించిపోయే ప్రమాదం జరిగిందని ఒక దానికైతే నిర్ధారణకు రావడం జరిగింది. కానీ మరోవైపు ఇదే పోలీసులు అతివేగం కూడా ఉంది, అదేవిధంగా డ్రైవర్ ఏ స్థాయిలో ఉన్నాడు అంటే నిద్రమత్తులో ఉండి నడిపిస్తున్నాడా అనేది కూడా వాళ్ళకి అనుమానం వ్యక్తమవుతుంది. మొత్తానికి ఏదైతే జరిగిందో వీటన్నిటిని కూడా విచారణ జరపాలంటే డ్రైవర్ కాన్షియస్ కి రావాల్సి ఉంటుంది. స్పృహలోకి వచ్చిన తర్వాతనే అసలు ఏం జరిగిందని తెలిసే అవకాశాలు ఉన్నాయి. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.